మంచినీటి ఎద్దడి నివారణకు దేశ ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో అమృత్ పథకం క్రింద 27.50 కోట్ల రూపాయల పనులకు ఎమ్మెల్యే శంకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్లో 10వ వార్డులో 1.5 కిలోమీటర్ మేర పైప్ లైన్ వేస్తున్నామన్నారు. 3,500 ఇళ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి ఎద్దడిని తీరుస్తామన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు తగవని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఎక్కడ పోయినా బోర్లు వేయండి మాకు నీళ్ళు వస్తలేవనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి. మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగా చూస్తున్నాం. ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాము. అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎంబడే అమృత్ 2 కింద శాంక్షన్ అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క అమృత్ 2కి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను, తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని దీనికి ఇమ్మీడియట్ గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి హెల్త్ ఈలు కానీ, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ, వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కట్టకట్టబడకూడదు, ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి, మంచినీళ్ళు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా, అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీ కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి. వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా జోడిస్తేనే అది మనకు ఉపయోగం అవుతుంది. వాటిని పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం నిధులను ఉపయోగించుకునేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలుపెట్టి ఈ యొక్క అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.